నమస్తే. లయన్స్ క్లబ్ మాతృశ్రీ హాస్పిటల్ నేతృత్వం మరియు ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. అపూర్వ స్పందన వస్తుంది. సో మెగా హెల్త్ క్యాంప్ గురించి మాట్లాడడానికి డాక్టర్ చెన్నంనేని వికాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. హెల్త్ క్యాంప్ అపూర్వ స్పందన వస్తుంది. సో అంటే ఒక 1 వీక్ నుండి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తున్నారు అంటారు ఈ హెల్త్ క్యాంప్ గురించి. గతంలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు. సో దాని గురించి ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రతిమా ఫౌండేషన్, లయన్స్ క్లబ్, మాతృశ్రీ హాస్పిటల్స్ సహయోగంతో మెగా హెల్త్ క్యాంప్ వేములవాడలో ఫస్ట్ టైం ఒక సంచార వైద్యశాల దాదాపు సిఎస్ఆర్ నిధుల ద్వారా 5 crores వర్త్ ఎక్విప్మెంట్ దాంట్లో ఉంటాయి. ఆ సంచార వైద్యశాలతో ఈరోజు డాక్టర్ దవాఖానా మీ దర్వాజా దగ్గర అనే నినాదంతో ఎన్నో క్యాంపులు నిర్వహించడం ఈరోజు వేములవాడ పట్టణంలో ఫస్ట్ టైం ఈ క్యాంప్ నడుస్తుంది. ముఖ్యంగా స్పందన చాలా బాగుంది. ఎందుకంటే మనకు రోగం ముదిరినాక హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ సరిగా కాదు. ఇది ముందే మనం స్క్రీనింగ్ ద్వారా తెలుసుకుంటేనే మనకు ట్రీట్మెంట్ బాగుంటే ఉద్దేశంతోనే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ల ద్వారా మనం ఇది డిసీజ్ని ముందే గుర్తించి దాన్ని సరైన ట్రీట్మెంట్ ఈరోజు ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరి పట్టణాల్లో పేద ప్రజలకు హాస్పిటల్ వాళ్ళు రాలేరు, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. వారికి మరి కన్వీనియంట్గా ఉండేందుకు ఈ సంచార వైద్యశాల వారి ఇంటి దగ్గరికి తెచ్చి ఈరోజు మేము హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ హెల్త్ క్యాంపులో ఎంతమంది డాక్టర్స్ పాల్గొంటున్నారు, అంటే ఎటువంటి సేవలు? ముఖ్యంగా ఇక్కడ దాదాపు కామన్ ఎయిల్మెంట్స్ ఇక్కడ వచ్చే పేషెంట్స్కి వాళ్ళు డయాగ్నోస్ చేసి మన ఫిజిషియన్స్ కావచ్చు, పీడియాట్రిక్ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, విదిన్ మరి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారి ప్రజలు అక్కడ సమస్యలు గుర్తించి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అక్కడ మందులు ఉచితంగా ఇస్తున్నారు. వాళ్ళకు హైయర్ టెస్ట్ ఏమైనా కావాలంటే, ఆపరేషన్లు కావాలంటే మరి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఖచ్చితంగా వాళ్ళకు దాదాపు అందరికీ ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ అయ్యేటట్టు మేము చూస్తున్నాం. అది కాకుండా కూడా స్క్రీనింగ్ టెస్ట్, చాలా మందికి షుగర్, బీపీ ఉంది, వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కూడా ఈ టెస్ట్ల ద్వారా గుర్తించి డయాగ్నోస్ చేసి వారికి కౌన్సిలింగ్ కావచ్చు, మందులే కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సిఎస్ఆర్ ద్వారా హెల్త్ క్యాంప్సే కాదు, గతంలో దాదాపు 5 years నుంచి సిఎస్ఆర్ అనే కాన్సెప్ట్ నెరేటివ్ మరియు ప్రజలు సేవ చేసే అవకాశం ఇచ్చారు. హెల్త్ క్యాంప్సే కాకుండా అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది ఎన్నో గ్రామాలలో, వాటర్ ప్లాంట్స్, జిమ్స్, మరి మహిళల కుట్టు మిషన్లు కావచ్చు, ఇలాంటి సేవా కార్యక్రమాలు సిఎస్ఆర్ వల్ల నిధుల ద్వారా చేయించడం. ఇప్పుడు కూడా మరి సీఎం గారు చెప్తున్నారు మరి ప్రతి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కూడా మరి 5 years బ్యాక్ నుంచే నాగారం కోనరావుపేట మండలంలో ఎంతో మంది హోమ్ హెల్త్ అసిస్టెంట్స్, హెల్త్ సెక్టర్లో కావచ్చు, సోలార్ టెక్నీషియన్స్ కావచ్చు, మరి కంప్యూటర్ అసిస్టెంట్స్ కావచ్చు, ఎంతో మందికి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా మేము ట్రైనింగ్ ఇచ్చి, అంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఈరోజు సిఎస్ఆర్ నిధులు మనం సరిగా వాడుకుంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, టౌన్స్ కావచ్చు మంచి అభివృద్ధి జరుగుతాయి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఈరోజు మేము అందరం చేసినట్టు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. ప్రభుత్వం అన్ని పనులు చేయాలి. అందుకే సిఎస్ఆర్ కాన్సెప్ట్ వచ్చింది. ఆ సిఎస్ఆర్ ద్వారా ఇదివరకు చేసే కార్యక్రమాలతో పాటు నిరంతరంగా రాజకీయాలకు అతీతంగా అందరితో కలుపుకొని అందరి సహకారంతో ఈరోజు చేసినట్టు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ముందు కూడా చేయబోతున్నామని మనం వేసుకుంటాం. అంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉంటాయి నియోజకవర్గం? ఖచ్చితంగా భవిష్యత్తులో గ్రామాలే కావచ్చు, వేములవాడ టౌనే కావచ్చు, ఎక్కడైనా ప్రజలు దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ప్రతిమా ఫౌండేషన్ ద్వారానో వేరే ఫౌండేషన్ ద్వారానో సిఎస్ఆర్ నిధులు ఉంటాయి. అవి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి ప్రజల భాగస్వామ్యంతో అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని మనం వేసుకుంటాం. థ్యాంక్ యూ.